firestorm and it's coming. అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే టీజర్ అయితే పవన్ కళ్యాణ్ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ లా కాకుండా ఒరిజినల్ గాడ్ లా కనిపిస్తున్నాడు సార్. గ్లిమ్స్ అదిరిపోయింది. ప్యానింగ్ అధికారులు బద్దలైపోతే కన్ను పట్టుకున్నట్లు వస్తుంటే పూరగాలు వస్తున్నాయి. ఇక్కడ ఓజీకి సవాల్ లేస్తాయి. మామూలుగా ఫీల్ సినిమాని మనం ఎలా మన పవర్ స్టార్ గారిని ఎలా చూడాలనుకుంటున్నాము అలా ఈ ప్రెసెంటేట్ సుధీర్ సమయం లోడింగ్. ఐదు నిమిషాలకి నువ్వు సవాల్ లభిస్తే ఒక ఫ్యాన్ బాయ్ తన హీరోని ఎలా చూపించాలనుకున్నాడో అదే చూపించాడు. 5 నిమిషాలకు ఒక షాట్ వెంటనే ఎక్కేస్తుంది పవన్ కళ్యాణ్. పోతారు మొత్తం పోతారు. పవన్ కళ్యాణ్ ఇలాంటి సినిమా మళ్ళీ రాదు. మైండ్ తెగింది. ఓన్లీ 2025 పవన్ కళ్యాణ్ సూపర్ ఉంది. దుమ్ము లేపిండు. ఇంకోసారి కూడా చూడాలని ఉంది. మైండ్ పోతుందా? మైండ్ పోతుంది లోపల. ప్రత్యేక నరుగుతా ఉంటే థియేటర్ల కింద చూసుకుంటాం రక్తం వస్తుందేమో అని. Urgently we need UNSC sanctions committee 1323 for counter terrorism because these three are they killed us with hype. ఓజీతో మనల్ని ఎవరు ఆపేది? ఒక్కొక్కటి నరాల్లోకి ఎక్కేస్తాయి. అసలు ఆయన వస్తున్నప్పుడల్లా న్యూస్ బంక్ వచ్చేస్తున్నాయి. మా ఎండ్ వరకు మీకు तेलुगु डायरेक्टर मुंबई को इतना रॉ बोल्ड और ब्लडी दिखा रहा है, मजा आ गया. पवन कल्याण मतलब कि वन मैन शो है. बीजीएम बढ़िया है. कमल का बीजीएम है, मुझे बढ़िया लगा. वाइब वो मैडनेस मजा आ गया. 12 साल के बाद अभी जो उनके फैंस है ना तेलुगु फैंस उनके लिए मतलब एक नंबर है. मूवी बहुत सुनी है. इंटरवल से पहले जो गला काटा नेक्स्ट मूवी वेटिंग फॉर पार्ट 2 ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ. ಇಂಟರ್ವಲ್ ಸೀನ್ ಇದೆಯಲ್ಲ ಅಲ್ಲಿಗೆ ನಿಮಗೆ ಬಾಡಿ ಎತ್ತೋಣ ಭಯಂಕರ ಮಾಸ್ ಅಂದ್ರೆ ಮೆಂಟಲ್ ಮಾಸ್. ಹಾಲಿವುಡ್ ರೇಂಜ್ல இருக்கு. எல்லாமே கூஸ் பம்ப்ஸ். படம் வந்து அவ்வளோ கிளாப்ஸ். தொண்டலா போச்சு. தமன் சரியா பண்றது. வேற லெவல்ல இருக்கு. பவன் கல்யாண் செம்மையா இருந்தது. நீங்க தெலுங்குனா நீங்க ஆஃப் கோர்ஸ் அவங்க ஃபேன் இருப்பீங்க. ఏ తాగి బీజం దేశాలో గాని క్రేజీ బ్రో. తమనన్న మ్యాచ్ లో సావడంగా బీజం తమనన్న ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అలా కొడుతుంటే ఇట్లా సీట్లు ఊగుతున్నాయి. తమన్ గారు ఏ కొట్టి వాయించో తెలీదు. బుర్రపాడు సూపర్ అసలు ఇచ్చి వాడేసాడు. అమ్మ తమన్ వచ్చాడు అసలు. అబ్బా సుజిత్ చిప్పుడు చూడు రచ్చిప్పు అది పెట్టాడు పవన్ కళ్యాణ్కి. నెక్స్ట్ లెవెల్. సుజిత్ కి కూడా కట్టండి. జై సుజిత్ అన్న. సుజిత్ సమ్మో అంతే. నడుపుతాడా ఆ సీన్ ఒక్కటి చూడక రావాలి సినిమా. ఇంటర్వల్ ముందు ఒక సీక్వెన్స్ ఉంటే ఆ సీక్వెన్స్ ఒక షాట్ ఉంటది భయ్యా. లాస్ట్ 10 decades లో మీకు ఏది అంత హై ఇవ్వలేదు అనిపిస్తుంది తెలుసా? రికార్డు బ్రేకింగ్ కాదు, దసరాలో పోతుంది. ఇండస్ట్రీ హిట్ మాల్ వినదు. పదమూడేళ్ల కళ ఆయన్ని మేము ఎలా చూడాలి అనుకున్నామంటే ఇలా. సుజిత్ అన్న థ్యాంక్ యూ సో మచ్. ఎన్నో ఏళ్ళ కలికి ఆట మొదలైందయ్యో ఇయాలే.
నీవు ఎంత మిస్ అయ్యావన్నది ఈ రోజు చూసిన తర్వాత కళామ తల్లి పలకరించిపోయి థియేటర్ అభిమానులందరూ కూడా కుర్చీలో కూర్చోలేదు. షట్రశోపేతమైన విందు భోజనం, లైఫ్ టైం సెటిల్మెంట్. సుజిత్ కి తమకి గుడి కట్టేస్తాం మేము. సుజిత్ అన్నకి అమన్ అన్నకి గుడి కట్టేస్తామంతే. Superb. Taman, what a brilliant work. Looking forward to the following the universe of movie. One thing is purely Sujit's creation.